మండలం మొత్తం కూడా ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. క్లియర్ అర్థం అయింది కదా స్టోరీ? ఇంకా క్లియర్గా నేను చూపిస్తాను ఇవన్నీ కూడా. మండలంలో ఒక్క గ్రామ పంచాయతీకి కూడా రిజర్వేషన్ ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఇది రిజర్వేషన్ ఇది పీకనికున్నదా? ఇప్పుడు అధికారులు అంతా ఇప్పుడు అంతా ఏం చేస్తున్నారా నాయన? అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కావాలని చెప్పేసే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇదంతా కూడా మొత్తం నడిపిస్తూ ఉన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోవాలని చెప్పేసి సవాల్ విసురుతున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఓటు మనం వేసుకున్నప్పుడు ఇదంతా పరిశాన్ ఏముండదు లెక్క. ఎవరినో అడుక్కోవాల్సిన అవసరం లేదు. రిజర్వేషన్ ఏమవుతున్నా నాయన? జనరల్ స్థానాలు ఉన్నాయి కదా, జనరల్ స్థానాలన్నీ కూడా బీసీలే. అప్పుడు లెక్క సెట్ అయిపోతుంది. జనరల్ స్థానాల్లో ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులను కలుపుకుంటే ఆటోమేటిక్గా ఎవడు ఏది గెలవాలనో వాడే గెలుస్తాడు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి. అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే 15-20 రోజులు కూడా లేవు ఎలక్షన్స్. చాలామంది అనుకుంటే ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు కదా, టైం ఉంటుందేమో ఇదంతా అనుకుంటున్నారు. ఏముండదు, అంతా అడావిడి ఉంటుంది. నామినేషన్ వేసుడే, తర్వాత స్క్రూటినీ ఉంటుంది, ఎగిరిపోవడం, ఇదంతా నడుస్తూనే ఉంటుంది లెక్క. 20 రోజులు కూడా లేదు, నెల రోజులు కూడా లేదు టైము, 20 రోజులు కూడా లేదు. 20 రోజులల్లో మొత్తం ఎలక్షన్సే అయిపోతాయి, ఎన్నికలు పూర్తవుతాయి. దానికి మొత్తం రంగం అంతా సిద్ధం అయిపోయింది. ఇగో ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు నడుస్తున్నాయి. మనం బీఆర్ఎస్ గవర్నమెంట్ని తిట్టుకున్నాం. ఎందుకంటే 33% ఉన్న రిజర్వేషన్ 23% తెచ్చిండు, మొత్తం దుర్మార్గమైనటువంటి పరిపాలన అందించారని చెప్పేసి అక్కడ కేసీఆర్ని తిట్టుకున్నాం. మరి 42% ఇస్తాన్న వాళ్ళు మరి పరిస్థితి ఏమైంది? 1% కూడా రిజర్వేషన్ లేకుండా మండలమే తొక్కల కొడుకులను ఓడోడున్నాడు వాడు. ఆఫీసర్లు ఏం పీకుతున్నారా నాయన? పీకరికి ఉన్నారా? గడ్డి పీకుతున్నారా మీ అన్న? వేస్ట్ ఫెలోస్ కాదు. అప్పుడు ఒక్క గ్రామాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ లేకుండా ఇవ్వమని చెప్పిండ్రా? మీ అయ్యే జాగిర్ అది. కాబట్టి రిజర్వేషన్లు ఏం అవసరం లేదు ఇక. ఎందుకంటే వీళ్ళు ఇయ్యరు, రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకంటే వాళ్ళు ఇయ్యొద్దని లోపల ఉన్న తర్వాత ఎందుకు ఇస్తారు? బయటకు యాక్షన్ చేస్తారు అంతే. కాబట్టి ప్రజలందరూ ఆలోచించాల్సింది ఒక్కటే, ఏంటంటే గ్రామాల్లోకి పోయిన తర్వాత గ్రామాల్లో మనోడోడో మందోడోడో చూసుకుంటే లెక్క సెట్ అయిపోతుంది. ఎందుకంటే లెక్క టైం లేదు, 20 రోజులు కూడా లేదు టైం. అందుకనే చెప్తున్నా.